హాయ్ అండి, వెల్కమ్ టు కుకీస్ కిచెన్. బొంగులో చికెన్ లేకపోతే బ్యాంబూ చికెన్ అనగానే మొట్టమొదటిగా మీకు గుర్తొచ్చేది విశాఖపట్నంలో అరకులోయ. అక్కడికి విజిట్ చేసిన వాళ్ళు, వెళ్ళిన వాళ్ళు ఎవరు ఈ బొంగులో చికెన్ తినకుండా అయితే తిరిగి రారు. దానికి అంత క్రేజ్, అంత ఫేమస్ కూడా. ఎందుకు అనంటే ఈ వెదురు బొంగుల్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, నీరు అనేది. సో ఆ నీరు మనం వేసిన చికెన్లో కలిసి ఒక రకమైన మంచి టేస్ట్ దానికి ఇస్తుంది, కాబట్టి ఇదంత క్రేజ్, ఫేమస్. సో అదే మనం ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా మనకు కావాల్సినవి వెదురు బొంగులండి. వెదురు బొంగులు తీసుకున్న ఒక 2 రోజుల్లోనే మనం వండేసుకోవాలి, లేకపోతే దాంట్లో ఉన్న నీరు పోయి ఆ ఫ్లేవర్ అంతా పోతుంది. అలాగే విస్తరాకులు మనకి అవసరం. సో ఇక్కడ మనకి వెదురు బొంగులు అలాగే విస్తరాకులు ఈ 2 ఈ చికెన్ చేయడానికి అవసరపడతాయి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. నేను కేజీ చికెన్కి సరిపడా మెజర్మెంట్స్ నేను చెప్తున్నాను చూడండి. 2 టేబుల్ స్పూన్లు ఉప్పు, ఇంకా మీకు కావాల్సిన ఉప్పు చూసుకొని వేసుకోండి, రుచికి సరిపడా ఉప్పు. 5 టేబుల్ స్పూన్లు కారం, 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చిటికెడు పసుపు, ధనియాల పొడి 2 టీ స్పూన్లు వేసుకోండి. మీరు ఇంకా ఎక్కువ కారం తింటారు, మసాలాలు తింటారు అంటే ఇంకా మీరు వేసుకోండి. నేను సాధారణంగా ఇవే వాడతాను. ఒక చెక్క నిమ్మకాయ, అలాగే ఒక 100 గ్రాముల పెరుగు, ఇవే వేసుకొని చక్కగా చికెన్ ముక్కలు పట్టేనంత వరకు మీరు బాగా కలుపుకోవాలి చేత్తో. నేనైతే ఇవే వేస్తానండి. నేను ఎక్కువ మసాలాలు వేయను, ఎందుకంటే మసాలాలు ఎక్కువ వేస్తే చికెన్ ఫ్లేవర్ని మనం చంపేస్తాం అన్నమాట. సో అసలైన చికెన్ ఫ్లేవర్ ఏంటో మనం ఎంజాయ్ చేయలేం. అందుకని నేను ఎక్కువ మసాలాలు వేయను. మీకు కావాల్స్తే గరం మసాలా పౌడర్, ఇంకా షాజీరా ఇలాంటివి ఏమైనా మీరు వేసుకోవచ్చు. నేనైతే వేయను, ఎందుకంటే ఒరిజినల్ టేస్ట్ ఎంజాయ్ చేయాలి కాబట్టి. అంతా కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఒక్కసారి మళ్ళీ చికెన్ అంతా బాగా నూనె పట్టినంత వరకు కలుపుకున్న తర్వాత మనం ఏవైతే వెదురు బొంగులో వేద్దాం అనుకుంటున్నామో అందులో స్టఫింగ్ చేసుకోవాలి. అయితే ఈ వెదురు బొంగుల్ని మనం తీసుకునేటప్పుడు బాగా నీటితో కడిగి లోపల ఒక గుడ్డ పెట్టి బాగా శుభ్రపరిచిన తర్వాతే మీరు ఈ చికెన్ లోపల స్టఫింగ్ చేసుకోవాలి. ఎంతవరకు స్టఫింగ్ చేసుకోవాలి అని అంటే, వెదురు బొంగు ఎంతైతే ఉందో ఫుల్గా కాకుండా 3/4 వంతు అంటే 3/4 వరకు ఈ చికెన్ని లోపల మీరు స్టఫ్ చేసుకున్న తర్వాత ఆ మిగిలిన భాగం ఏదైతే ఉందో విస్తరాకులు ఒక 2, 3, 4 విస్తరాకులను తీసుకొని బాగా ఉండలా చుట్టి ఈ లోపలికి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఎందుకు ఇలా అంటే లోపల నుంచి ఆవిరి బయటికి వెళ్లకుండా చక్కగా అందులోనే ఆ ఫ్లేవర్స్ అన్నీ కలిపి కుక్ అవుతాయి, కాబట్టి ఇలా మనం లోపలికి స్టఫింగ్ చేసుకోవాలి విస్తరాకులతో. తర్వాత బొగ్గుల మీద దీన్ని కాల్చుకోవాలి. కరెక్ట్గా 40 నుంచి 45 నిమిషాలు మీరు చక్కగా ఈ బొంగులోని చికెన్ని తిప్పుతూ అలాగా, అంటే బయటది అలా వెదురు అలాగా తిప్పుతూ ఉంటే మీకు కరెక్ట్గా 40 నిమిషాలకైతే అయిపోతుంది. చూసారా అందులోంచి నీరు ఎలా యూజ్ అవుతుందో బయటికి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. ముందు చెప్పినట్టే ఈ వెదురులో ఉన్న నీరు చికెన్తో కలిసి ఉడుకుతుంది, కాబట్టి మంచి రుచి, అలాగే ఆరోగ్యం కూడా దీనివల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అంతేనండి, బొంగులో చికెన్ అయితే రెడీ అయిపోయింది. మీకు కానీ అవకాశం ఉంటే ఈ వెదురు బొంగులు దొరికితే తప్పనిసరిగా ఇది ట్రై చేయండి. మళ్ళీ కావాలని అంటారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.